అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. తెలుగు రాజకీయాలు బహుశా మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు అత్యంత నాటకీయంగా విశ్లేషకులకి రసవత్తరంగా మారుతున్నాయి. మరికొన్నాళ్లలోనే ఎన్నికల నగారా అఫీషియల్గా మోగబోతోంది అండ్ అధికార వైసీపీ సిద్ధం అంటూ బరిలోకి దిగి వై నాట్ 175 అంటున్నారు. మరోవైపు ప్రతిపక్షాల ప్రతివ్యూహాలన్నీ కొనసాగుతున్నాయి. సో ఈ అంశంపై వాళ్ళు మాట్లాడడానికి మనతో పాటు ఒక చాలా ప్రత్యేక వ్యక్తి డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారు, అందరికీ సుపరిచితులు. తెలుగు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధ్యక్షురాలుగా వారు ఉంటూ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా, ఒకప్పుడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన వ్యక్తిగా ఇవాల్టి పరిస్థితులపై వారి విశ్లేషణ తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మీపార్వతి గారు. మీరు ప్రత్యక్షంగా రావడం మాకు చాలా సంతోషం. నాకు కూడా హ్యాపీగా ఉంది. మా స్వప్నతో చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా అనూహ్య పరిణామాలు జరిగిపోయాయి గత 2 నెలల్లోనే. అయితే ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటారు? అధికార పార్టీకి ఏమాత్రం అనుకూలం అంటే మీరు ఎలా అనూహ్య పరిణామాలు అంటున్నారు? స్వయంగా షర్మిల గారు బరిలోకి దిగడం, సరే టీడీపీ జనసేన అండ్ బీజేపీ పొత్తు కూడా ఉంటుందా అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి రావడం, సో వీటిని ఎలా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఇవన్నీ మాకేం కొత్తగా లేవు అసలు. ఎందుకంటే కాంగ్రెస్ ఒకవైపు అతను కాంగ్రెస్తో అంటగాగుతున్నాడు చంద్రబాబు. ఇక్కడ తెలంగాణలో ఎవరు ఫండింగ్ చేసింది? ఆయనే, చంద్రబాబు నాయుడు గారే. ముఖ్యమంత్రిని ఎవరు పెట్టించారు? ఆయనే పెట్టించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో అంత అంటగాగుతూ ఉన్నారు. రెండో వైపు ఏమో కేసుల భయంతో బీజేపీ వెంట పడుతున్నారు. అందువల్ల బీజేపీ నిజంగా వాళ్ళు ఒప్పుకొని ఉంటే ఈ పార్టీకి వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వాలి కదా. మొన్ననే జరిగిన జాతీయ సమావేశాలు, అక్కడైనా సరే మేము పొత్తులకు పోతున్నాము, ఆంధ్రప్రదేశ్లోనైనా ఒక డిక్లరేషన్ ఇవ్వాలి కదా. మొన్న నేను మన టీవీలో చూశాను, బీజేపీ లీడర్ ఒక ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చాను సమావేశాలకి నేను, కానీ మా వాళ్ళు ఏమీ చెప్పలేదు మాకు ఈ పొత్తుల గురించి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పారు ఏపీ లీడరు. దీన్ని బట్టి వాళ్ళు, ఎందుకంటే అసలు చాలా విసిగిపోయి ఉన్నారు చంద్రబాబుతో. ఈ 2 పడవల మీద కాళ్ళు పెట్టే వ్యక్తిని ఎవరు కూడా నమ్మరు కదా. అందువల్ల ఇక మాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే షర్మిల ఎంట్రన్స్, ఆమె ఎంటర్ అవ్వటం ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఆమె తెలంగాణకి పరిమితం అవుతుంది అనుకున్నారు అందరూ కూడా. కానీ చంద్రబాబు ఏమైనా చేస్తాడు అంటే ఎంత నిస్సహాయ స్థితిలో, ఎంత బలహీనపడ్డాడంటానికి ఇవన్నీ కూడా కారణాలే. అందువల్ల వీఆర్ ఎంజాయింగ్. మేమేమి దాని గురించి బాధపడటం కానీ, లేకపోతే ఇంకేదన్నా అబ్బో ఏమైపోతుందని భయపడటం కానీ, నథింగ్ ఈజ్ దేర్ ఇన్ అవర్ పార్టీ. అందువల్ల ఏంటంటే ఆమెను ఇక ఏమైనా చేయగలడు. అతను కుటుంబాన్ని చీల్చడంలో ఎక్స్పర్ట్ అనేది మా కుటుంబంలో తెలిసిపోయింది కదా. 95లోనే అతను మా కుటుంబాన్ని నిలువున చీల్చి తండ్రి బిడ్డలను వేరు చేశారు. అట్లాంటి ఘనుడు అతను. ఆ విద్యలో ప్రముఖుడు అతను. ప్రజలకు మేలు చేయటం చేత కాదు, ప్రజలకి ఏ విధంగా వాళ్ళ మంచి చెయ్యాలి, అసలు వాళ్ళ సంక్షేమ పథకాలు అందించాలనే తెలీదు. అతనికి పవర్ ఎందుకు కావాలి అంటే, పవర్ అనేది అతనికి డబ్బు సంపాదించుకోవడానికి, అవినీతిలో. నిన్ననే హైకోర్టు ఇది కూడా వచ్చింది, ఐఎంజీ భూములకు సంబంధించి. కొత్తగా 2 రోజుల క్రితం ఏర్పడినటువంటి సంస్థ ఐఎంజీ, దానికి 850 ఎకరాలు ఏకంగా ఇచ్చేశాడు. అందులో 400 ఎకరాలు అసలు ఇక ఫర్ సేల్, నువ్వు అమ్మేసుకోమని చెప్పి ఇచ్చాడు. అంటే ఎంత భారీ మొత్తంలో ఐఎంజీ భూముల మీద అతను తీసుకున్నాడనేది చాలా స్పష్టంగా ఉంది. నిన్న హైకోర్టు అయితే తప్పు పెట్టింది. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ కేసు మళ్ళీ ఎప్పుడు, ఇది 2004లో అనుకుంటా, 2004 అప్పుడు కేసు ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చిందంటే చూడండి. అందువల్ల అతని పాపాలు నీళ్ళలాగా వెంటాడుతూనే ఉన్నాయి. ఇన్నాళ్ళు కూడా అతనుకున్న డబ్బుతో చాలా వ్యవస్థల్ని చెప్పాలంటే వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అందులో అతని మనుషులు ప్రతి దాంట్లో ఉంటారు, సిబిఐలో ఉంటారు, ఈడీలో ఉంటారు. తర్వాత 100% మొన్నటిదాకా వాళ్లే కదా అతని కుక్కల్లాగా, బిస్కెట్లు తిన్న కుక్కల్లాగా పనిచేశారు కదా. అదేవిధంగా న్యాయ వ్యవస్థలో ఉన్నాడు, దిగి వచ్చాడు. మొన్ననే చూసాం మనము. అతను ఉన్నంత కాలం ఇతని మీద 17-18 కేసులు, అవినీతి కేసులు మరి వేసినా కూడా కోర్టుకి అసలు అన్నీ కొట్టిపారేయడం, విచారణ లేకుండా. అది అసలు విచారణకు వస్తే తప్పు ఒప్పు అనేది తెలుస్తుంది. నిన్న కూడా చూశారు కదా, ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇది కానీ, ఫైబర్ నెట్ కానీ, ఇవి కూడా కేసులు ఇన్ని ఉంటే, లేకపోతే ఎన్లైన్మెంటు, ఇది అమరావతి భూములు, ఇవన్నీ కూడా అతను
వాళ్ళు అంతంత కోట్లు తీసుకుని హరీష్ సాల్వే లాంటి వాళ్ళని పిలిచి పెద్ద పెద్ద లాయర్లు, వాళ్ళు ఫేమస్ ఇండియాలో నంబర్ 1, అలాంటి వాళ్ళు కూడా టెక్నికల్ పాయింట్ అడుగుతారు. గవర్నర్కి చెప్పకుండా అరెస్ట్ చేశారు. ఇది తప్ప మా వాడు అసలు తప్పు చేయలేదనే మాట రావట్లేదు కదా. అందువలన ఎన్ని పాపాలు, ఎంత లూటి, ఇలాంటి ఎదవలు అసలు అవసరమా, ప్రజలకు అవసరమా అని ప్రజలు ఆలోచించరా? అప్పుడంటే ఎవరు లేరు గనక మా టైంలో ఉన్నది అదే రామోజీ పత్రిక, మరి ఇది ఈ చంద్రజ్యోతి, అదే ABN, ఇవి ఉన్నాయి కనుక అవే నిజమైన ఆ రోజుల్లో జనం నమ్మారు. ఎన్టీఆర్ని పదవి దించినా కూడా. ఈరోజు అలా లేదు. చాలామంది మంచి ఔత్సాహికులైన వాళ్ళంతా కూడా జర్నలిజంలోకి వచ్చారు. ఎప్పటికప్పుడు నిజం కోసం ఒక అన్వేషణ ఇప్పుడు జరుగుతూ ఉంది. వాస్తవంగా కూడా సాక్షి వచ్చాక అది ఇంకా కూడా చక్కగా అసలు నిజమేంటనేది మనకి అప్పుడు ఉన్నది ఒకే కోణం. సాక్షి వచ్చాక రెండో కోణంలో కూడా ప్రజలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ విధంగా మేము కూడా అంతే. నిజంగా అప్పటి వరకు మేము ఆ న్యూస్ చదవలేక, ఆ వచ్చే వార్తలను ఖండించినా కూడా వాళ్ళు వేయరు మళ్ళా. అంత ఒక ఇబ్బందికరమైన నిజమైన ఒక నిరంకుశత్వం చూసాము మీడియాలో. అది సాక్షి వచ్చాక రిలీఫ్ వచ్చింది మాలాంటి వాళ్ళకి నోరు విప్పి చెప్పుకోవడానికి. అట్లా బాధితులు చాలామంది ఉన్నారు ఈ సొసైటీలో. వాళ్ళందరికీ సాక్షి ఒక రిలీఫ్ వచ్చింది నిజం చెప్పాలి. 15వ వార్షికోత్సవం జరుపుకోబోతున్నాం. ఇంకో 4 రోజుల్లో. మంచి మాట మీరు ప్రస్తావించారు పార్వతి గారు. అయితే రెండో అనూహ్య పరిణామం, భువనేశ్వరి గారు ఎప్పుడు రాజకీయ ప్రత్యక్షంగా బరిలోకి వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకుంటారంటే అర్థం ఏంటో ఎవరికి అర్థం కాలేదు. బహుశా మీరు చెప్పాలి మీ కూతురు గురించి. ఇక్కడ 2 ఉన్నాయి కారణాలు. ఒకటి, అతను చెప్పకుండా ఆమె చెప్పారనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము. అతను సూచన ఇచ్చాడు, ఎందుకంటే అక్కడ ఓడిపోతాడనేది క్లియర్గా ఉంది అతనికి. లాస్ట్ ఎలక్షన్ అప్పుడే ఓడిపోయాడు. దాదాపు 40,000 46,000 పక్క రాష్ట్రం తమిళనాడు నుంచి ఆ దొంగ ఓట్లు చేర్పించి వాటితో గెలుస్తూ వచ్చాడు. అతను ఏం చేయకపోయినా ఎందుకు గెలిపిస్తున్నారనేది మాకు కూడా అర్థమయ్యేది కాదు. లాస్ట్ 2019లోనే మన వాళ్ళు పట్టుకున్నారు ఆ దొంగ ఓట్ల వల్ల ఇట్లాగు అనేది. కానీ అప్పటికప్పుడు టైం లేదు తొలగించడానికి కనుక మళ్ళీ బయటపడ్డాడు. తీరా చూస్తే అతనే ఒక 5-10 వేల ఓట్లతో ఓడిపోయి ఉన్నాడు. లాస్టే ఓడిపోయి ఉన్నాడు. తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుప్పం అనేది ఎంత డెవలప్ అవుతుందో, దాన్ని రెవెన్యూ శాఖగా మార్చారు. అది మున్సిపాలిటీ చేశారు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చారు. తర్వాత వాటరు, ఇన్నేళ్లుగా కుప్పం పాపం తాగే నీళ్లు లేక ఎంత అల్లాడిపోయారంటే, ఫస్ట్ టైం కృష్ణా జలాలను తీసుకొచ్చి అందించటం అంటే ఇవాళ రేపు ఆయన వెళ్తున్నారు కుప్పం, ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఓపెన్ చేస్తున్నారు ఆ వాటరు. మొన్న ఎలక్షన్స్ చూస్తే స్థానిక ఎన్నికలు, పంచాయతీస్ మొత్తం వైకాపానే గెలిచింది కదా, ఎంపీటీసీలు వైకాపానే గెలిచింది కదా, జెడ్పీటీసీలు గెలిచింది కదా, అన్నీ అసలు మున్సిపాలిటీ తర్వాత అయిందనుకోండి. ఇట్లా స్థానిక ఎన్నికలన్నీ కూడా వైకాపా బ్రహ్మాండంగా గెలిచింది. మరి ఇంకా ఆయనకేముంది అక్కడ చోటు? వెరీ క్లియర్. అందుకనే భయపడిపోయి అతనికి వెళ్ళి అవమానం పాలు, ఇన్నాళ్ళు గెలిచాను కదా, ఇప్పుడు వెళ్ళి నేను అవమానం పడే కంటే నా భార్య ద్వారా ఒక మాట అనిపిస్తే సరిపోతుంది, అక్కడ ఇంకా ఆయనకి రెస్ట్ ఇస్తాము అనేది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో గొడవలు చాలా జరుగుతూ ఉన్నాయి. అయ్యో ఇప్పుడు కాదు, అసలు లోకేష్ని అది పార్టీలో తీసుకోమంటాం, తర్వాత ప్రభుత్వంలో కూడా అతను మినిస్టర్ పోస్ట్ ఇవ్వమంటాం దగ్గర నుంచి అప్పట్లో మాకు తెలిసిన, ఎందుకంటే కొంచెం మాకు వాళ్ళ క్లోజ్ ఉన్నవాళ్ళు ఉంటారు కదా, దాని ద్వారా తెలిసింది ఏంటంటే లోకేష్ని ఇప్పుడే వద్దులే అని చెప్పి అతను అన్నట్టుగా, కానీ ఆవిడ ఊరుకోకుండా ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి ఇప్పించారు. తర్వాత కుటుంబ గొడవలన్నీ కూడా పేపర్లో కూడా వచ్చినాయి, చాలా చోట్ల వచ్చినాయి. సరే వాళ్ళు అందరూ కలిసి తన్నుకున్నారు. అవి ఇంకా వేరే కూడా వ్యక్తిగతమైన సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అందుకని వాళ్ళకి ఏంటంటే తల్లి కొడుకు ఒకటి ఇక్కడ కనుక లోకేష్ని ఏ విధంగానైనా సరే ఈ పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలని తల్లిగా ఆవిడ ఆలోచిస్తూ ఉంది.
తండ్రిని చనిపోయినా పర్వాలేదు, తండ్రిని చంపేసిన ఇబ్బంది లేదు, నా కొడుకు మాత్రం ముఖ్యమంత్రి కావాలని అనుకుంటా ఉంది. తండ్రి అంటే ఎన్టీఆర్. మరి అంతే కదా, వీళ్ళందరూ కలిసే కదా ఆయన్ని పొట్టన పెట్టుకున్నారు. అంటే అప్పుడు వీరి పాత్ర కూడా ఉందంటారు అయితే, అంటే పరోక్షంగా ఉందని చెప్పుకోవాలి. ఒక్కటే స్వప్న, నిజంగా ఎవరైనా సరే వీళ్ళు కూతుళ్ళు కదా, వీరి పాత్ర లేకపోతే మొగుళ్ళు అలా చేస్తూ ఉంటే ఊరుకుంటారా? ఎవరైనా సరే ఊరుకుంటారా? వచ్చి ఈ విధంగా మా నాన్న ఈ విధంగా పదవి దించడం ఏంటని చెప్పి వాళ్ళు అడగరా? కనీసం తండ్రి దగ్గరకు వచ్చి అయినా బాధపడరా వాళ్ళు? మొన్న జైలుకు వెళ్ళిన సందర్భంలో బయటకు వచ్చి మాట్లాడినప్పుడు మాత్రం ఎన్టీఆర్ గారి కుటుంబానికి అయిందని చాలా ఆవేదనతో చెప్పారు. మరి ఏమైందని? చంద్రబాబు నాయుడు గారు జైలు పాలవ్వడం. ఎన్టీఆర్ కుటుంబం అప్పుడు ఇచ్చేసరికి ఎన్టీఆర్ అసలు ఎన్టీఆర్కే ద్రోహం చేశారుగా మీరందరూ కలిసి. కావాలని ఈ కూతుళ్ళ వల్లే పదవిని ఆయన కోల్పోవాల్సి వచ్చింది. లేకపోతే అంత ధైర్యం చంద్రబాబుకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కుటుంబం సపోర్ట్ లేకపోతే. ఆ రోజు పురంధరేశ్వరి, ఆడవాళ్ళల్లో ఈమె ఇద్దరు కూడా భువనేశ్వరి ఇద్దరు కలిసి మగపిల్లలందరూ మనసు మార్చి ఎన్టీఆర్ని పూర్తిగా పదవిలోంచి దించడానికి ఎంకరేజ్ చేశారు వాళ్ళు. ఆ రోజు తండ్రి చనిపోయినా వాళ్ళకి ఏమీ బాధ లేదు, పూర్తి అధికారం మా చేతిలో ఉందనుకొని ఆనందపడిపోయారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ కుటుంబం, అందుకనే అసలు ఇది మన ఎన్టీఆర్ కుటుంబానికి పోకూడదనే ఉద్దేశంతోనే, మరి నారా కుటుంబం చేతిలోనే ఉండాలి అనే ఉద్దేశంతోనే పవరు లేకపోతే పార్టీ ఆమె ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి తోడు కొడుకు కూడా పనికి మాలిన వెదవాడు, అట్లాంటి వాడిని ఏదో తీసుకెళ్ళి అందలం మీద కూర్చోబెట్టాలని చేస్తే తీరా ఏంటి? ఇది చాలా తీవ్రమైన వ్యాఖ్య లక్ష్మీపార్వతి గారు. మీరు అంటే మీరు లోకేష్ గారు గురించి అన్నమాట, ఏ ప్రాతిపదికన మీకు, అంటే మీ అనుభవంతో అలాగే రాజకీయ పరిస్థితులతో మీకు ఎందుకు అలాంటి భావన కలిగింది? ఏది అతను వెధవ అనేది? 100% పనికి మాలిన వెధవ. ఇంకోసారి కూడా అంటాను, ఎందుకంటే వీడు వచ్చిన దగ్గర నుంచి ఆడవాళ్ళ మీద ఈ క్యారెక్టర్ అసాసినేషన్ మొదలైంది అతి దారుణంగా. ఇదే షర్మిల ఈరోజు ఆ అమ్మాయి కొంచెమైనా సిగ్గుపడాలి, కొంచెమైనా సిగ్గుపడాలి. నా క్యారెక్టర్ని గురించి ఎవడో సినిమా యాక్టర్తో తనకి రిలేషన్ అంటగట్టి అతి దారుణంగా ట్రోల్ చేసింది ఎవరు? వాళ్ళే కదా, వాళ్ళ సోషల్ మీడియా కదా. ఆవిడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది, సైబర్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు కనుక్కుంటే తీరా బాలకృష్ణ ఇంట్లో నుంచే ఈ సోషల్ మీడియా వర్క్ జరుగుతూ ఉంది. ఇదే అనుకుంటాను, ఈ ఐటీడీపీ నుంచి, అప్పుడు కూడా అదేననుకుంటా. దాని నుంచే కదా అమ్మాయి క్యారెక్టర్ నా విధంగా 2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, బాధపడ్డావు, ఫ్యామిలీ మీద ప్రమాణం చేసుకున్నావు కదా. ఒక స్త్రీ ఆత్మగౌరవం ఉంటే, ఆత్మాభిమానం ఉంటే, నీ క్యారెక్టర్ని అలా అసాసినేట్ చేసిన వ్యక్తులను పొరపాటును కూడా నువ్వు క్షమించకూడదు, జీవితంలో మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోకూడదు. అలాంటిది ఈ విధంగా గౌరవాన్ని మంటగలిపి, వైఎస్ఆర్ గౌరవం ఎక్కడుంది ఇప్పుడు ఈమె ద్వారా? మొత్తం పోయింది. అది పోయి మళ్ళీ అదే ఏదో దగ్గరికి చేరారు అంటే ఇక ఆ తండ్రి కొడుకులు ఎంత నీచ నికృష్టులు అంటే అది మాటలో కూడా చెప్పడానికి వీల్లేదు. వాళ్ళకి ఎంతసేపు ఉన్న ఆడవాళ్ళని టార్గెట్ చేయటం, భారతం ఏంటి, విజయం ఏంటి, ఈ సీతాదేవి ఉన్నా కూడా వాళ్ళు అలాగే చేస్తారు, తీసుకుపోయి ఆమెను ఒక వ్యభిచారిగా అంటగడతారు. అంత నీచ స్థాయికి దిగజారిపోయినటువంటి వీళ్ళని కనీసం ఆ పదం నేను అనలేనా? అది చాలా చిన్న పదం, నేను తిడుతుంది నిజం చెప్పాలంటే. అంతకంటే నాకు తిట్లు రావు గనక, వస్తే తిట్టుండేదాన్నేమో. అంత హీన స్థితికి దిగజార్చి రాజకీయాలను దిగజార్చారా? ఎన్టీఆర్ లాంటి ప్రజాస్వామ్యవాది, ఒక మహానుభావుడు పార్టీని స్వయంగా స్థాపించుకొని 9 నెలలు అధికారానికి తెచ్చుకొని దేశ స్థాయిలోనే యాంటీ కాంగ్రెస్ క్రింద ఆ పార్టీని నిలబెట్టి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యి విపి సింగ్ని ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత ఎన్టీఆర్ గారి దక్కితే ఈ వెధవ ఏం చేశాడండి? ఆ పార్టీని లాగేసి ఆయన బహిష్కరించి పార్టీ నుంచి దాన్ని తీసుకొని అక్కడి నుంచి దాన్ని ఎంత హీన స్థాయిలో దిగజార్చాడంటే ప్రతి ఒక్కళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడం, తీసుకుపోయి కాంగ్రెస్ కాళ్ళ ముందు పెడతాడు. అసలు ఈ పార్టీ అదే కదా, ఏ పార్టీ అయితే కాంగ్రెస్ ఎగనిస్ట్గా ఏర్పడిందో అప్పటి నుంచి కూడా సిన్సియర్గా పోరాటం చేసిందో ఎన్టీఆర్ గారు ఉన్న టైంలో, అట్లాంటి పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టాడు. ఏ బీజేపీని అయితే పిచ్చి తిట్లు తిట్టాడో మళ్ళా పోయి అదే బీజేపీ కాళ్ళ దగ్గర పెట్టాడు, కమ్యూనిస్టుల కాళ్ళ దగ్గర పెట్టాడు, పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర పెట్టాడు. అసలు పెట్టింది ఎవరి దగ్గర?
ఆ పార్టీ పరువు అనేది ఈరోజు ఉందా? దాని విలువలు ఉన్నాయా? దాని గౌరవం ఉందా? కానీ సీనియర్ నాయకులకి కొద్దో గొప్ప అంటే అప్పటి నుంచి ఉన్న నాయకులు అంటే అప్పుడు ప్లేట్ ఫిరాయించి ఈ క్యాంపులోకి వచ్చేసినా కూడా ఏదో ఒక రాజకీయ పరిణతి ఉన్న నాయకులు అందరూ ఉంటారు కదా లక్ష్మీపార్వతి గారు. వాళ్ళెవరు చాలా మంది వెళ్ళిపోయారు, ఇంకా కొద్ది మందే ఉన్నారు. బుచ్చయ్య చౌదరి, రాజప్ప. వాళ్ళకి ఎలా ఉంటుందో అంటే ఇవన్నీ చూస్తుంటే పరిణామాలు. ఇప్పుడు ఒక్కటి వాళ్ళు అవకాశవాదులే, వాళ్ళ నిలబడటం, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు ఏమనలేకపోతున్నారు. కానీ అప్పుడప్పుడు వాళ్ళు బయటపడుతున్నారు. బుచ్చయ్య చౌదరి తిట్టారు కదా ఆ మధ్య ఒకసారి, అవును బాగా తిట్టారు కదా, ఈ అసలు ఏం తెలుగుదేశం పార్టీ దాని గౌరవం పోయింది అప్పుడు లేగలేదని చెప్పి. ఇలా చాలామంది లోపల బాగానే తిడతారు, కాకపోతే బయట మళ్ళీ సీట్ రాదేమో అని భయపడతారు. అందువల్ల ఈ అవకాశవాదం అనేది రాజకీయ నాయకుల్లో చాలామంది మనం చూస్తున్నాము. అందువల్ల ఏంటంటే ఈరోజు ఒక్కటే నేను చెప్పేది, తెలుగుదేశం పార్టీ ఆశయాలు పోయినాయి. పేద వర్గాల కోసం ఏర్పడ్డ పార్టీ అది. పేద వర్గాలు ఎవరు లేరు, మొత్తం కార్పొరేట్ వ్యక్తులు శక్తులే ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు కూడా చూడండి, ఎన్ఆర్ఐస్ అంటే డబ్బు ఎవరు బాగా తీసుకొని వస్తే వాళ్ళకి సీట్ అని చెప్పి అనౌన్స్ మొన్న ఓ మీటింగ్లో. అంటే ఇంత హీన స్థాయిలో తెలుగుదేశం పార్టీని దిగజార్చాడు, అది కొడుకు కోసం. ఆ కొడుకు ఏమన్నా ఒక ప్రయోజకుడా, ఏమన్నా పాలనా సమర్థత ఉందా, సబ్జెక్ట్ తెలుసా? ఇంతవరకు అతనికి అసలు సబ్జెక్టు మీద ఇంత అవగాహన కూడా లేదు. పోనీ తెలుగు ఒక్క వాక్యం స్పష్టంగా మాట్లాడగలుగుతాడు. కొంచెం ఇంప్రూవ్ అవ్వలేదండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో? ఒక్కటి చెప్పండి, ఏ వాక్యంలో 10 తప్పులు లేకపోతే చూడండి, ఏ వాక్యంలోనైనా అన్ని తప్పులు ఉంటానే ఉంటాయి అన్నమాట. అందువల్ల అసలు ప్రశాంతత అనే పదాన్నే మాట్లాడటం చేతగాని వాడు ప్రశాంత అత్తేంటి? వాడికైనా ఉండాలిగా, అరే నేనేం మాట్లాడుతున్నాను అని అవగాహన ఉండొద్దా? అంటే వాడికి దానికి అర్థం కూడా తెలియదు అనమాట. ఆ పదాన్ని ప్రశాంతత అనే పదం కూడా వాడికి తెలియదు. ఎవరో రాసిస్తారు స్పీచ్, అది వాడికి ఆ అర్థం తెలియదు కనుక ప్రశాంత అత్త అనగలిగాడు. అలాగే శంకారావం ఏంటి అసలు? ఇంకా చాలా అది ఎట్లా అయిపోయిందంటే ఒక కామెడీ లాగా అయిపోయింది. అంటే చాలా దురదృష్టకరం ఏంటంటే పేరు తెలుగుదేశం పార్టీ, కానీ ఈ రీల్స్ వచ్చినప్పుడు చాలా మంది ముక్కును వేలేసుకునేవాళ్ళు. ఎన్టీఆర్ స్పీచ్ అంటే ఇప్పటికి కూడా చాలా మంది గుర్తు, మన సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి ఆయన స్పీచెస్. అంత అద్భుతంగా అసలు సమాసాలు, దీర్ఘ సమాసాలు అంటే ఇష్టం ఆయనకి బాగా, భాష అంటే భలే మక్కువ. అలాంటి ఆ కుటుంబంలో ఒక్కళ్ళైనా కనీసం తెలుగు భాష మీద పట్టుతో మాట్లాడగలిగిన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా? ఒక్కళ్ళు కూడా లేరు. ఇక వీళ్ళ పైగానేమో ఎన్టీఆర్తో పోలుస్తాడు ఆ యదవ వాడు లోకేష్. ఎన్టీఆర్ వాయిస్ వచ్చిందంట ఆయనకి, అదో పెద్ద జోకు. ఎవరికి వచ్చింది? అతనే చెప్పుకున్నాడు, మా తాత వాయిస్ నాకు వచ్చింది, ఎన్టీఆర్ వాయిస్ అని చెప్తున్నాడు. అది పోలికంట. సరే, ఇక వాళ్ళు ఎవరిని ఎట్లా చెప్పుకున్నా కూడా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వాలు ఒకటి. వాళ్ళు పార్టీలోకి వచ్చిన దగ్గర చంద్రబాబు నాయుడు 2 ఎకరాల పెద్ద మనిషి, ఎంత కోట్లు, లక్షల కోట్లు సంపాదించాడు. ఎలా వచ్చినాయో దానన్నిటికి కూడా ఎలా దాన్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చాడో, మొత్తం మ్యాన్ప్లోటర్ అతను, అంతకుమించి ఇంకేం లేదు. తర్వాత వచ్చినప్పుడల్లా కూడా మళ్ళీ ఎదుటి వాళ్ళ మీదే నిందలు వేయటం అతని మనస్తత్వం ఏంటంటే. అందువల్ల ఈ ఇద్దరి వల్ల ఆంధ్ర రాష్ట్రానికి, లేదా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రస్తుతం విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఎప్పుడైనా ఏదైనా ఉపయోగం జరిగిందా? ఎప్పుడైనా ఇదే కదా ఆలోచించేది ప్రజలు. అదే ఆలోచిస్తారుగా. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు 4 కోట్ల మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. ప్రతి ఇంటికి, ఎవరో పెద్ద ధనవంతులైతే తప్ప ప్రతి పేద ఇంటికి కూడా ఈ మేలు జరుగుతూనే ఉంది. లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతూనే ఉన్నాయి. చేయూత ఏంటి, అమ్మఒడి ఏంటి, తర్వాత విద్యాదీవెన ఏంటి, ఇన్ని పథకాలు వాళ్ళకి. ఇక రైతు బంధు ఏంటి, రైతు భరోసా పిలిపిస్తున్నారు. ప్రయోజకులు ఎప్పుడవుతారు రాష్ట్ర ప్రజలు అని ఇలాంటి విమర్శలతో మొదలుపెట్టారు. అంటే వాళ్ళ దగ్గర ఇంకా, కానీ వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టో లేదా వాళ్ళు చెప్పే విషయాల్లో కూడా ఇంకో 2000 ఎక్కువ చేసి వాళ్ళే ఇస్తామంటున్నారు మళ్ళీ. అసలు వాళ్ళకి నాకు తెలిసి చంద్రబాబు అంత ఫూలిష్ పర్సన్ ఇది మన పాలిటిక్స్లో. అతను నేను ఇందాకే చెప్పాను, అతను మ్యానిపులేటరే తప్ప అతనికి నిజమైన రాజకీయం తెలియదు.
అలాగే అడ్మినిస్ట్రేషన్లో అతనంత పూర్ పర్సన్ నేను ఇంతవరకు రాజకీయాల్లో చూడలేదు. చాలా గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ పూర్ పర్సన్. నేను విజనరీని ఆయన రీలు. ఆ విజనరీ పదం కూడా ఈంది కాదు, అమెరికాలో ఎవరో ఏదో సందర్భంలో వాడారు. ప్రతిదీ కూడా అప్పు తెచ్చుకోవటమే కదా, కాపీ కదా మనకు అలవాటు. ఆ విజనరీ అనే పదం ఏదో సందర్భం నాకు ఇప్పుడు గుర్తులేదు, అది అమెరికాలో ఎవరో వాడితే ఆ పదాన్ని పట్టుకున్నాడు ఇతను. అక్కడి నుంచి ఇతను చేసింది ఏంటంటే నాకు తెలుసు, ఢిల్లీలో మొత్తము మీడియాకి ప్రతి నెల శాలరీస్ లాగా పంపించేవాడు డబ్బులు అందరికీ కూడా, ఆఖరి పాకిస్తాన్ మీడియా కూడా. ఇక్కడ ఈయన ఏమీ చేయకపోయినా సరే వాళ్ళు పాకిస్తాన్లో రాస్తారు వార్త. ఇక్కడ చంద్రబాబుకి జ్వరం వస్తే పాకిస్తాన్లో వార్త వస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఈ విధంగా మీడియా ద్వారా అతను ఎక్స్పోజ్ చేసుకున్నాడు. మీడియా ద్వారా ఓ గొప్ప విజనరీ అని పాపం తెలియని వాళ్ళంతా ఇతర రాష్ట్రాల వాళ్ళు నిజమేనేమో అంత గొప్ప వాళ్ళు, లేకపోతే మన పేపర్లు ఎందుకు రాస్తాయి అని అనుకుంటారు. ఇక్కడికి వచ్చి చూస్తే కదా పరిస్థితి ఏంటని. పోనీ ఏమైనా ఇతని టైంలో ఈ పరిశ్రమ చాలా గొప్పగా వచ్చినాయి, ఇంకా ఉన్నాయి పోయినాయి కదా. దాదాపు 30-40 సంస్థలు మూతపడిపోయినాయి కదా. ఆల్విన్ సంస్థ లాంటి సంస్థలన్నీ హైదరాబాద్లో అలాంటివి చాలా ఉన్నాయి. షుగర్ ఫ్యాక్టరీసు, మరి పేపర్ మిల్స్ ఇవన్నో పోయినాయి కదా. అలాగే పాల ఉత్పత్తి కేంద్రాలు, ఏపీ డైరీసు ఇవన్నీ మూతపడిపోయినాయి కదా. మరి ఏంటి ఇతను సాధించింది? అతనికి తెలుసు ఏం తెలుసు అంటే ప్రజలకి నేనేం చేయకపోయినా ఆ టైంలో నేను మోసం చేయగలను ఎలక్షన్స్ ముందు, ఎందుకంటే నాకు మీడియా ఉంది. ఈ మీడియా ఎప్పుడు ఇతను పొగుడుతూనే ఉంటుంది. అందువల్ల పొగిడినంతకాలం అమాయకులు నమ్ముతారు, ఓట్లేస్తారు కదా నన్ను. కానీ ఇంత గొప్ప లీడర్ అయితే ఆయన రెస్ట్ చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటారు? ఓడిపోతాను తెలుసా? లేదు ఆయన అసలు పోటీ చేయరనుకోవాలా, లేక మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆయన పేరు వస్తుంది తెరపై? ఒకటి ఇక్కడ కుప్పంలో ఆమె విశ్రాంతి ఇద్దాం అంటుంది, కానీ విశ్రాంతి అనే పదం అన్నిటికీ వర్తిస్తుంది కదా కదా, రాష్ట్రమంతా వర్తిస్తుంది. అంటే కుప్పంలో నువ్వు బాగా చేయలేదని అర్థం చేసుకోవాలి అయితే మనం. 100% కుప్పంలో ఓడిపోతున్నాడు అని ముందే అలా అనిపించి ఉండొచ్చు. లేకపోతారంటారా? ఇందాక నేను చెప్పినట్టు పార్టీని మొత్తం ఆమె తన చేతుల్లో తీసుకోవటానికి ఇతను రిటైర్డ్ అవ్వమని చెప్పి పరోక్షంగా అంటున్నారేమో అనేది కూడా ఇంకొక డౌట్ నాకైతే వస్తూ ఉంది. అందువల్ల ఇతను వద్దు, ఇక ఎలక్షన్ పనికిరాడు, పైగా ఇన్ని కేసులు చుట్టూరా ఉన్నాయి కదా ఇతని కేసులు అన్నీ కూడా. అందువల్ల నేను నా కొడుకే ఈ పార్టీని నడిపించుకుంటామనే భావన కావచ్చు. ఆ ఇంట్లో జరిగిన గొడవల కారణంగా చెప్తున్నాను నేను. అది అందువల్ల రెండిట్లో ఏదైనా కావచ్చు. ఇప్పుడు విశ్రాంతి ఇద్దాము, 35 ఏళ్ళు ఆయన శ్రమించాడు పార్టీ కోసం, అది ఇది అన్నప్పుడు పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. మరి ఇంకా రాష్ట్రం రాజకీయాలు ఎందుకు, పోయి మనోడితో ఆడుకోవచ్చు కదా కూర్చొని అని అర్థం కూడా కావచ్చు. ఆ మధ్య బ్రాహ్మణి గారు తెరపైకి వచ్చినప్పుడు ఆవిడ చాలా సమర్థవంతంగా ఉన్న చక్రం తిప్పుతారా అని విశ్లేషకులు కొంతమంది అంచనా వేశారు. బహుశా నేను చూశాను, ఎవరో TV5లో ఒకడు ఉన్నాడులే, ఓ పనికి మాలినాడు యాంకరు. ఓ ఇంకే అమ్మా బ్రాహ్మణి రామ్మా, నువ్వు రామ్మ, నీకోసం ఆంధ్ర రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నాము. జాకీలు పెట్టి లేపి వాళ్ళని ఏమి లేకపోయినా ఆమె నోరు తెరిస్తే ఎవరికి అర్థం కాదు 2 మాటలు మాట్లాడితే అస్సలు. అందువల్ల ఏంటంటే అందరూ పొలిటీషియన్స్ కాలేరు, అందరూ ప్రజానాయకులు అంతకంటే కాలేరు. ఎలా చొచ్చుకుపోయారు అంతే. ఇప్పుడు సినిమా వాళ్ళు ఎంతోమంది ప్రయత్నం చేశారు, ఎవరు గెలిచారా? ఆఖరికి అంత స్థాయిలో పేరున్నటువంటి చిరంజీవి గారు ఓడిపోయారు కదా. అందువల్ల ఏంటంటే అది కొంతమందికి గౌరవప్రదంగా ఓడిపోయారు, కానీ తెరపై ఎంత పెద్ద స్టార్ అనే ఒక పవర్ స్టార్ అనే ఒక వ్యక్తి 2 చోట్ల ఓడిపోయారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఫస్ట్లో ఆయనకి ఇంట్రెస్ట్ ఏమి లేదు పార్టీ పెట్టాలని, ఊరికే బీజేపీకి సపోర్ట్ చేయాలనుకున్నాడు ఆయన. అనుకున్నప్పుడు బీజేపీ తెలుగుదేశం కలిసి ఉన్నాయి కనుక కలిసాయి ఆ టైంలో 2014లో. కలిసినప్పుడు చంద్రబాబు దీన్ని యూజ్ చేసుకోవాలనుకున్నాడు పవన్ కళ్యాణ్ని. అప్పుడు ఏం చెప్పాడంటే, నువ్వు పేరుకు ఒక పార్టీ పెట్టు, నీది జనసేన ఏదో ఒకటి పేరు, మొత్తం నేనే ఫండింగ్ చేస్తాను, నీ పార్టీ కంటెస్ట్ చేయదు, ఎక్కడా కూడా చెయ్యదు, నువ్వు మాత్రం మాకు హెల్ప్ చేస్తూ ఉండు నా పార్టీకి, నీ ఇమేజ్ నాకు కూడా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఆ టైంలో అతను కంటెస్ట్ చేయలే, నాకు టైం లేదు అని చెప్పి ఓన్లీ ప్రచారం చేశాడు. అయిపోయిన తర్వాత అతని ఓటు కొంత కలిసింది,
మొత్తం కలిపిన 1.5 కదా, 1.5%గా జగన్మోహన్ రెడ్డి గారికను చంద్రబాబుకి. అటు బీజేపీ హవా, మోడీ హవా కదా ఫుల్ దేశమంతా. మరి ఆయన కలిశారు, తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చింది మనకి, అందువలన ఈ ప్రత్యేక హోదా వస్తుందని ప్రజలు నమ్మారు. అలాగే ఒక సీనియారిటీ ఉన్నవాడు వస్తే బాగుంటుంది కొంతమంది అనుకున్నారు 2014. అలాగే ఇది రుణమాఫీ, రైతుల రుణమాఫీ చేస్తాడు అని చెప్పి రైతులు నమ్మారు. ఎంత చేసినా కూడా మొత్తం కలిపిన 1.5 తేడానే. అటు ఈ అబ్బాయి పవన్ కళ్యాణ్ కలిసినా బీజేపీ కలిసినా కూడా, అంటే అతను ఎంత స్థాయిలో అప్పుడే ఓడిపోయి ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇదంతా వాళ్ళిద్దరి వల్ల వచ్చింది, ఒరిజినల్ తెలుగుదేశానికి లేదు, అప్పుడు కూడా నమ్మలేదు జనాలు. అందువలన ఆ తర్వాత ఇక ఏ విధంగా లూటీ చేశాడనేది మనం చూసాం ప్రత్యక్ష. మొత్తం చెట్టు నీరేంటి, పోలవరం ఏంటి, ప్రైమ్ మినిస్టర్ గారే చెప్పారు కదా ఏటీఎం లాగా వాడేసుకుంటున్నాడు మొత్తం అని చెప్పి. ఒకటి కాదు, పట్టిసీమ ఏంటి, మన కాగు రిపోర్ట్ చూస్తే మొత్తం ఇతను లూటీ. అలాగే స్కిల్ స్కామ్స్, తర్వాత ఇవన్నీ ఫైబర్ నెట్ స్కామ్స్, అన్నీ స్కామ్లే ఇతని హయాంలు. ఇతని కొడుకు ఇద్దరు కలిశారనమాట. ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా లూటీ చేసి సొంత ఫ్లైట్ కూడా కొనేశారు. అది సీఎం రమేష్ పేరుతో బినామీ కదా ఇతనికి, అతని పేరుతో ఫ్లైటు కొన్నాడు, లోకేషే కొన్నాడు నాకు తెలుసు. అందుకే ఎక్కడ ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు పోవటానికి కూడా ఫ్లైటే వాళ్ళకి. ఎవరో ప్రజల సొమ్ముతో వీళ్ళు భోగాలు అనుభవిస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి. అదేవిధంగా ఇక 2019 వచ్చేటప్పటికి ఇతను అనుకున్నాడు నా యాంటీ బాగా వచ్చి ఉంటుంది కదా ప్రభుత్వం వ్యతిరేకత అనేది, అందువలన ఇప్పుడు నా దత్తపుత్రుడిని కంటెస్ట్ చేయించి ఈ యాంటీ ఓటు అతనికి వెళ్ళిపోయితే నేను మళ్ళీ గెలుస్తాను అనుకున్నాడు. అనుకొని అప్పుడు అతని చేత వేరే కంటెస్ట్ చేయించాడు. అంటే ఏమి అసలు కలిసి లేనట్టుగా అతని చేత ఇతను తిట్టించుకొని 2 తిట్లు, అవినీతిపరుడు అది ఇది, ఈయన కొడుకుకు అవినీతిపరుడు అని తిట్టి అట్లా ఏదో ఒకటి అనిపించి అతన్ని వేరుగా కంటెస్ట్ చేయించి అంత ఇదే ప్లాన్. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చంద్రబాబు జేబులో నుంచి దిగలేదు. ఎప్పుడు అతని జేబులో బొమ్మలాగానే ఉండిపోయాడు. అయ్యో చాలా అతను కోరినంత డబ్బు ఇస్తున్నాడు. నీకు సినిమాలు ఏమున్నాయి అతనికి చెప్పాలంటే అన్నీ ఫ్లాపే కదా. ఏదో 1-2 గబ్బర్ సింగ్ సినిమా తర్వాత మళ్ళీ అసలు సక్సెస్ఫుల్గా ఏమన్నా ఒక్క సినిమా ఉందా అతనిది ఆలోచిస్తే ఒక్కడి కూడా కనపట్లే. ఇది అత్తారింటికి దారేది అనుకో, అంతే. ఆ 2 మూవీస్, ఆ తర్వాత ఒక్కటి సక్సెస్ ఇవ్వలేకపోయాడు అతను. ఇప్పుడు దానికంటే ఇతను 100 కోట్లు చక్కగా ఇచ్చేటప్పుడు అతనికి ఇబ్బంది ఏముంది. ఫామ్ హౌస్లు కొనుక్కున్నాడు, విజయవాడలో ఇళ్ళు కట్టుకున్నాడు, ఆఫీసు, తర్వాత అమరావతిలో భూములు బోలెడు వచ్చేసినాయి కదా. ఇప్పుడు నీకేమి హాయిగా ఏదో అన్నట్టు అప్పుడప్పుడు వచ్చి మా బాస్కి ఒక సలాం కొడితే చాలు, లేదా మా బాస్ కోసం ఓ మీటింగ్ జగన్ తిట్టేసిపోతే చాలు కదా, అంతే ఉన్నాడు కదా. అతను ఒక గెస్ట్ లాగా వస్తున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్కి అతని పార్టీ, అతను నమ్ముకున్నటువంటి జన సైనికులు, వాళ్ళ బాగోగులు ఇవేమన్నా ఎప్పుడైనా అతను పట్టించుకున్నాడా? ఎప్పుడూ లేదు కదా. ఈ చంద్రబాబు నుంచి ఏం ఆదేశం వస్తే అది. అందువల్ల నేనేమంటానంటే ఈజ్ ఎవరు పవన్ కళ్యాణ్ అసలు హీఈస్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ ఒకటి, అంతే కదా. ఒక పిచ్చోడు కూడా నా దృష్టిలో అతను పిచ్చోడు, అమాయకుడు. అయ్యా పిచ్చోడు అంటే అమాయకుడు. అతనికి తెలియదు రాజకీయం, ఏమీ తెలియదు, ఆవేశం తప్ప. దాన్ని చంద్రబాబు నాయుడు చక్కగా ఉపయోగించుకున్నారు. వర్మ గారు ఈ సినిమాలో అదే బాగా చూపించాడు. ఈ పవన్కి ఏమీ తెలియదు, బల్ల పెట్టాడు. అక్కడ నవ్వు వస్తుంది. పవన్ పాత్ర వచ్చినప్పుడల్లా తెలియదు అతనికి శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో కూడా తెలియదు. అందుకే మనం వాడుకుందాం అని చెప్పి అంటాడు. చూశాను, వ్యూహం చూశాను నేను. అంటే మంచి సటైర్గా తీశారు ఆయన ట్రైలరు. ఈ పాత్ర వచ్చినప్పుడల్లా నవ్వు వస్తుంది మనకి, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడల్లా నవ్వు వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చాలా మరి ఇలాంటి పరిస్థితులు, ఇంకా వాళ్ళ పొత్తులు, వాళ్ళ సీట్ల పంపకాలు ఇవన్నీ లేవు. మరోవైపు ఇంకో 3వ అనూహ్య విషయం పరిణామం, జగన్మోహన్ రెడ్డి గారు బాగా పెద్ద తలకాయలు అని చెప్పుకునే వాళ్ళందరినీ జరిపేసి ఆయన కొత్త నాయకులని తెరపైకి తీసుకొస్తున్నారు. ఏంటి ఇంత రిస్క్ తీసుకుంటున్నారా అని అనేంతవరకు. కానీ ఆయన చాలా నమ్మి ఈ సామాజిక న్యాయం జరగాలని చెప్పి ఆ కన్వెన్షన్తో తీసుకొస్తున్నారు. సో సోషల్ జస్టిస్. ఇందాక మీ ప్రశ్న ఇంకొకటి మిగిలిపోయింది నాకు.
అంత ఊరికే ఉచితంగా పనిచేస్తున్నాడు, డబ్బులంతా కూడా ఇక రాష్ట్రం ఏం డెవలప్ అవుతుంది అని చెప్పి. నిజంగా డెవలప్మెంటే లేకపోతే జిఎస్టీలో నెంబర్ 1 ఎందుకు వస్తుంది రాష్ట్రం? ఇప్పుడు ప్రతి ఆర్థిక శాస్త్రం చెప్పేది అదే. ఆర్థిక నిపుణులు అమర్త్య సేన్ లాంటి వాళ్ళు మహనీయులందరూ కూడా, అలాగే మొన్న అమెరికన్ అతని పేరేదో ఉంది, ఆయన కూడా అదే చెప్తాడు. సామాన్య ప్రజల చేతుల్లో డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్ చక్కగా జరుగుతూ ఉంటాయి. ఈ పెద్ద పెద్ద వాళ్ళు కోటీశ్వర్లు ఎప్పుడో ఒకేసారి కొనేసుకుంటారు, పోతారు. కానీ మిగిలిన వ్యాపార సంస్థలన్నీ ఎట్లా నడుస్తాయి? నీకు కొనేదల్లా మధ్యతరగతి, క్రింది తరగతి వాళ్ళే కదా. ఈ తరగతి వాళ్ళ చేతిలో డబ్బులు ఆడినప్పుడు నీకు మొత్తం సొసైటీ బ్యాలెన్స్ అవుతుంది. మళ్ళీ గవర్నమెంట్కి పన్ను రూపంలో వస్తుంటాయి కదా కదా. అట్లాగే బ్యాంకులు నిండుతూ ఉంటాయి కదా. నిన్న అదే కదా, బ్యాంకులు ఎప్పుడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్లో ఫుల్ మనీతో నిండిపోయి ఉన్నాయి. అన్ని అకౌంట్లు ఓపెన్ చేసి గవర్నమెంట్ డబ్బంతా ఆ అకౌంట్స్కి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ చేయూత అనుకుందాము. చేయూత అంతా మళ్ళీ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆడవాళ్ళు బిజినెస్ వ్యాపారాలు పెట్టుకుంటున్నారు. వ్యాపారం సంబంధించి దానిలో డబ్బు రాగానే తీసుకెళ్ళి బ్యాంకులో పెడుతూ ఉన్నారు. మళ్ళీ ఎక్కడికి వస్తుంది మనీ? మళ్ళీ బ్యాంకులకు వస్తూ ఉంది. అట్లా ఈ విధంగా ప్రతిదీ కూడా ఈ డబ్బు కరోనా లాంటి టైంలో మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ బాగుంది. అందరి చేతిలో డబ్బులు, ఎవరు కష్టపడలేదు. ఇక భయంకరమైన దాంతో చనిపోయిన వాళ్ళు చనిపోయారు, కానీ డబ్బు లేక పేదరికంతో చనిపోయారు వీళ్ళు అనేటువంటిది ఒక్క మాట అనిపించలేదు. నాకు తెలిసి ఇంత గొప్ప లీడర్ ఇంతవరకు నేను చూడలే. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా, ఆయన కూడా చాలా సామాజిక దృక్పథం ఉన్నవారు, పేద వర్గాలని బాగా పైకి తీసుకురావాలని మంచి ఆలోచన ఆయన చేశారు కూడా కొంతవరకు. కానీ ఆయన పూర్తిగా ఎక్కడ చేయనిచ్చారు? ఇలాంటి వేదవులంతా చేరి వెన్నుపోట్లు పొడిచి ఆయన్ని చంపేశారు. అందువల్ల పాపం ఆయన ఆశ, పైగా పెద్ద వయసు అయిపోయింది, ఆయన సఫలం అంత కాలేకపోయారు. కానీ ఈరోజు చిన్న వయసు ఈ అబ్బాయి, కానీ అతని ఆశయాలు ఉన్నాయి. మాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది స్వప్న. అసలు మామూలు సింపుల్గా ఏదో ఒక మామూలు ప్యాంటు చొక్కా వేసుకొని, సింపుల్వి అవి కూడా పాపం పెద్ద ఖరీదు కూడా కాదు, ఒక మామూలు చెప్పులు వేసుకొని వస్తూ ఉంటాడు ఆ అబ్బాయి. ఇలాంటి అబ్బాయిలో ఇంత లోతైనటువంటి ఆలోచనలు రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల, ముందు ఆర్థిక శాస్త్రం పట్ల నేను ఆశ్చర్యపోయేది అది. ఆర్థిక శాస్త్రం పట్ల ఇతనుకున్న అవగాహన సో గ్రేట్ స్వప్న. అది ఎవరము కూడా ఊహించలేనంత అద్భుత స్థాయిలో అతను ఆలోచిస్తూ ఉన్నాడు, గొప్ప స్థాయిలో ఉన్నాడు. అందుకని ఈరోజు అభివృద్ధిలో కూడా పరుగు పెడుతోంది. లేకపోతే పెద్ద పెద్ద పరిశ్రమలు అతను ఉన్నప్పుడు ఎందుకు రాలే? చంద్రబాబు టైంలో ఎందుకు రాలే? ఈరోజు ఆయన ఎవరు, మన రిలయన్స్ అంబానీ లాంటి వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు, అదానీలు, అంబానీలు అందరూ కూడా ఎందుకు వస్తున్నారు? రావటమే కాదు, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేశారు, కొన్ని పూర్తయిపోయినాయి. మొన్ననే టైర్ల ఫ్యాక్టరీకి అదేదో ఓహో అని ఏదో ఉంది దాని పేరు, ఆ ఫ్యాక్టరీ వర్క్ మొదలైపోయింది. ఇలా పైగా ఈ వైజాగ్ నుంచి కడప దాకా ఒక చోట కాదు. ఇది కదా అభివృద్ధి అంటే. రాష్ట్రం అన్ని మూల అదే అంటారు, రాజధాని రాలేదు, రాజధాని తీసుకురాలేదు ఈయనని అంటారు. ఎందుకు? ఆయన ప్రతి జిల్లానే ఒక రాజధాని చేసేసాడు. నా దృష్టిలో ఆంధ్రప్రదేశే మొత్తం రాజధాని చేశాడు. అంటే అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు సమంగా పంచుతూ ఉన్నాడు, అన్ని ఏరియాల్లో కూడా. అందువల్ల ఇంత గొప్ప పాలన మళ్ళా చూడడం ప్రజలు చాలా వరకు అర్థం చేసుకున్నారు నాకు తెలిసి. ఇంకా అర్థం చేసుకోలేక ఏమైనా మూర్ఖంగా చంద్రబాబు మాటలు నమ్మి, లేకపోతే కుల పిచ్చితో ఏమన్నా పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి ఎవరైనా కొంతమంది దారి తప్పి వాళ్ళకి ఓటేసి వాళ్ళని గెలిపించుకోవాలనుకుంటే మాత్రం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న అభివృద్ధిని మనం చూడలేము నిజం చెప్పాలంటే. ముఖ్యంగా చదువులో తీసుకొచ్చిన సంస్కరణలు, జయప్రకాష్ నారాయణ గారు కూడా ఎంత నిష్పక్షపాతంగానే మాట్లాడారు ఆయన ఈ మధ్య. అలాగే జేడి లక్ష్మీనారాయణ కేసు పెట్టిన అతనే చాలా అద్భుతంగా ఉంది జగన్ గారి పాలన, ఆయన కూడా మెచ్చుకున్నాడు. ఇలాంటి పెద్దవాళ్ళు సిన్సియర్గా ఒప్పుకుంటున్నారు జరుగుతున్నటువంటి మంచిని చూసి. అలాగే వైద్య రంగంలో ఒక్కటే కదా, ఒక ఆరోగ్యకరమైన సమాజం ఉండాలి అంటే తప్పనిసరిగా అందులో ముందు విద్యకి, తర్వాత వైద్యానికి, ఈ రెండే మనిషిని ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎడ్యుకేటెడ్ అయ్యే కొంది ఈ మూర్ఖత్వం తగ్గిపోతుంది, వైలెన్స్ తగ్గిపోతుంది.
ఒక సామాజిక స్పృహ కలుగుతుంది, ఒక విశాలమైన దృక్పథం ఏర్పడుతుంది. అందువలన ఇన్నాళ్ళు కూడా పేదవాళ్ళు విద్యకు దూరమై అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు ఏ పేదవాడు కూడా మా పిల్లలకి చదివించలేమనే పరిస్థితి లేదుగా ఆంధ్రప్రదేశ్లో. స్కూళ్ళ ఎంత పరిస్థితి చూస్తే ఎంత కళకళ్ళు ఆడిపోతున్నాయి, నమ్మశక్యంగా కూడా లేవు. చూసినంత వరకు, ఫోటోల్లో చూసినంత వరకు ఆకునూరు మురళి గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వాళ్ళ అనుభవాల్ని పంచుకుంటేనే అర్థమైంది నిజంగా ఎంత మార్పు జరిగింది. నాకు మొన్న ఏదో ఊరు వెళ్ళాను, ఆ స్కూల్ చూస్తే నాకు అనిపించింది, అబ్బా మళ్ళీ వెళ్ళి నేను చేరి చదువుకుంటూ 1వ క్లాస్ నుంచి అన్నంత బాగున్నాయి. రంగురంగులుగా అసలు బడికి ఉండవలసిన వాతావరణం అసలు అది కాదు, ముందు వసతులు ఎంత అద్భుతమైన, ఆడపిల్లలకి వసతులు, ఫ్రెష్ రూమ్స్, మగపిల్లలకి. విజయనగరం మహారాజా కళాశాల అని మనల్ని పిలిచారు. అక్కడ పిలిస్తే అక్కడ ఆడపిల్లలకు బాత్రూములు లేవు, ఇన్నేళ్ళు వాళ్ళు కట్టించిందే. మళ్ళీ ఎప్పుడు ఆనంద గజపతిరాజు ఎప్పుడు ఆ టైంలో కట్టిన కాలేజీ అది, మహారాజా కాలేజీ. అట్లాంటి కాలేజీలు బాత్రూములు లేవు అంటే ఆ పిల్లలు పాపం ఆడపిల్లలు, అందుకని వాళ్ళు పెద్దల కాడ ఇంటికి పంపించేస్తున్నారు. అంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అలాంటిది ఇతను మామూలు స్కూల్స్ను కూడా నాడు నేడు క్రింద ఎంత అద్భుతంగా మార్చారు. అలాగే 16-17 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, ఇప్పటికి 5 స్టార్ట్ అయిపోయినాయి. ఇన్ని అసలు 2 సంవత్సరాలు తీసేద్దాము కరోనా టైము. ఎందుకంటే అక్కడ ఆర్థిక అభివృద్ధి లేదు, ఇన్కమ్ లేదుగా, అస్సలు ఇన్కమ్ లేదు ఆ టైంలో. అలాంటిది 3 ఏళ్ల కాలం, ఆ 3 ఏళ్ళలో కూడా ఇంకా 3 నెలల టైం ఉంది. ఇలా ఇంత తక్కువ టైంలో ఇన్ని అభివృద్ధి పథకాలకి అసలు మీకు శాశ్వతంగా ఈ కిడ్నీ బాధితుల సమస్య అసలు చెప్పాలంటే 1-2 గుర్తు కూడా రావట్లే మాకు ఆ లిస్టు. నిజంగా ఆ కిడ్నీ బాధితుల సమస్య ఇన్నేళ్ళైనా ఎవ్వరూ పరిష్కారం చేయలేదు కదా. ఉద్దానంలో, శ్రీకాకుళం ఉద్దానంలో శాశ్వత పరిష్కారం, అది కూడా శాశ్వత పరిష్కారం వాళ్ళకి. అది కూడా ఎందువలన అలాంటి ప్రాబ్లం వస్తుందని టెస్టులు చేయించి అప్పుడు నీటి వల్లే ప్రాబ్లం వస్తుందని ఆ నీళ్లే మార్చేసి హీరమండలం నుంచి ఆ వాటర్, అదే వంశధార వాటర్ అనుకుంటాను, దాన్ని తరలించి 750 కోట్లు, కొంచెం కాదు అది. ఆ తర్వాత హాస్పిటల్ అక్కడే ఈ వీళ్ళకి మళ్ళీ వాళ్ళకు 10,000 రూపాయలు ఈ రోగగ్రస్తులకి, కిడ్నీ బాధితులకి. ఇట్లా మహానుభావుడు. ఆయనకి ఒక్కటే నాకు తెలుసు, ఆయన ఒక ఋషి. నాన్ ఋషి కృతే కావ్యం అని కావ్యం అంటారు, కానీ ఋషి అయిన వాడు పరిపాలనకు వస్తే ఏ విధమైన భవబంధాలు ఏమి పెట్టుకోరు. ధర్మం ఒక్కటే, ఈ ప్రజలకు నేను న్యాయం చేయగలుగుతానా లేదా. బ్రాహ్మణుడు మనం ఎందుకు గొప్పవాడు అనుకున్నాం, భార్యనైనా వదిలేశాడు వాళ్ళ మాటలు పడలేక, ప్రజలకు మాత్రం మేలే చేశాడు అతను అని అనుకుంటాం కదా పురాణ పురుషుడుగా. అందువల్ల చరిత్రలో మిగిలిపోయే ఒక గొప్ప పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు కృతజ్ఞతతో, అంటే మాకు మేలని కాదు, ఇంత సామాజిక న్యాయం చేస్తూ, నీకు అణగారిన వర్గాలు బీసీలు ఎక్కువ ఎక్కడైనా సరే, ఇక్కడైనా అక్కడైనా సరే, కానీ ఇన్నేళ్లలో బీసీలకు ఎన్టీఆర్ గారు ప్రాముఖ్యత ఇచ్చారు, కానీ ఈ విధమైన వర్గీకరణ జరగలేదు కదా గతంలో. ఈ విధంగా దాదాపుగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళల్లో ఆ వెనుకబడ్డ కులాలను బయటికి తీసుకొచ్చి చైర్మన్లు ఇచ్చి, డైరెక్టర్లను వేసి, వాళ్ళకి శాలరీస్ ఇస్తూ, ఆ కులం తరపున ఆ ప్రతినిధులను వాళ్ళని పోషిస్తూ ఈ ప్రభుత్వం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఇక అధికారికంగా నామినేటెడ్ పోస్టులు అలా ఉంచడం, నామినేటెడ్లో 60% పైన మహిళల తర్వాత మాట్లాడచ్చు. అసలు ముందు ఈ కులాలని, ఈ సామాజికమైన న్యాయం, సోషల్ జస్టిస్ మనం ఊరికే చెప్తాం కదా వీటిని గురించి, కానీ అట్లాంటి జస్టిస్ ఎలా జరుగుతుందంటానికి, అలాగే ఈ అధికారం పంచుకోవటం, ముఖ్యంగా ప్రతి చోట కూడా తన మినిస్టర్లో కానీ, ఎంపీ సీట్లు కానీ, ఎమ్మెల్యే సీట్లు కానీ, ఇలాంటి అధికారికమైనటువంటి గవర్నమెంట్ పోస్టులు కూడా, లేకపోతే పార్టీపరమైనటువంటి వాటిలో కానీ, ఈ విధంగా అక్కడ కూడా ఈ పద్ధతిలోనే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు. ఒక ఎస్సీని, ఒక పాపం చాలా పేదవాడు గొల్లబాబురావు మొన్న, అట్లాంటి అతన్ని రాజ్యసభకు పంపించారు. దానికంటే ఒక ఫిజియోథెరపిస్టు గురుమూర్తి తిరుపతి, అవును,
ఎవరికి తెలియదు అతను ఎవరు అసలు. అతనికి జగన్కి ఫిజియోథెరపిస్ట్ ఉన్నాడని కూడా ఎవరికీ తెలియదు. ఏమిపై చిన్న ఇళ్ళు వాళ్ళది, చిన్న ఇళ్ళు వాళ్ళు. అట్లాంటి ఆయన నిలబెట్టి గెలిపించి మరీ కూడా పార్లమెంట్ మెంబరు చేశాడే. ఇది ఎవరు చేస్తారు అసలు? అంబేద్కర్ గారి ఆశయాలకి నిలువెత్తు నిదర్శనంగా అంబేద్కరే ఓడిపోయారు, అది వేరే విషయం. కానీ ఆయనకు కూడా చాలా అన్యాయాలు జరిగినాయి ఆ రోజుల్లో. అయినా తన కులం కోసం పోరాడారు అంబేద్కర్ గారు. తన కులము స్త్రీల కోసం కూడా ఆయన చాలా గట్టిగా నిలబడ్డారు. ఈరోజు నాకైతే ఈ 10 మంది అంబేద్కర్ల ఆ సామాజిక అంశం న్యాయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నారేమో అని అనిపిస్తుంది. అందువలన ఈరోజు మహిళల విషయంలో కూడా అదే కదా, మహిళలకు జరుగుతున్న న్యాయం ఎక్కడుంది అసలు? నిజంగా చెప్పాలంటే ప్రతి మహిళ చేతిలో డబ్బులు ఆడుతున్నాయి. ప్రతి మహిళ కూడా సొంతంగా కాళ్ళ మీద నిలబడగలుగుతోంది. పదవుల్లో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నారు, తర్వాత గవర్నమెంట్లో ఉన్నారు, తర్వాత చేయూత, ఇంకా ఎన్నో ఎన్నో పథకాలు అవన్నీ కూడా చెప్పాను కదా, గుర్తు రావట్లేదని. అసలు అంటే విధానాలన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ఈసారి మరి ఇంత గొప్ప లీడర్ని పోగొట్టుకుంటే ఎవరు నష్టపోతారు? ప్రజలే నష్టపోతారు. ప్రజలు 100% నష్టపోతారు కదా. మళ్ళీ ఈ అవినీతి పరులు, ఇప్పటిదాకా రాష్ట్రాన్ని పిప్పి పీల్చి చేసిన వాళ్ళు, వీళ్ళు మళ్ళీ ఇంకో సెంటిమెంటో లేకపోతే మరొక 600 హామీలు అది తీసుకెళ్ళి చెత్తపుట్లో వేశారు. మళ్ళీ కొత్త హామీలతో వస్తూ ఉన్నారు. జగన్ ఇచ్చిన ఏం వద్దు అసలు అన్నారు వాలంటరీ వ్యవస్థ. మళ్ళీ ఇప్పుడు అదే వాలంటరీ వ్యవస్థ కంటిన్యూ చేస్తాం. గ్రామ సచివాలయాలు నేనే పెట్టానంటున్నారు. చెప్పాను కదా, అతనికి అబద్ధాలు, ఆ మీడియా, ఇది తప్ప ఏనాడు అతను నాట్ లీడర్. చంద్రబాబు ఈజ్ నాట్ లీడర్. అసలు అతను ఎప్పుడు లీడర్ కాదు. అడ్మినిస్ట్రేషన్ తెలీదు. నేను ఇప్పుడు ఒకటే అడుగుతున్నా, అతనికి రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు కూడా తెలియవు, ఇంతవరకు తెలియదు. అతనికి తెలిసిందల్లా రాగానే ఐఎంజీ లాంటి సంస్థలను పట్టుకోవటం, చేతిలో పెట్టుకోవటం, 100 ఎకరాలు గవర్నమెంట్ భూములు వందల ఎకరాలు ఇచ్చేసేయటం, దాని ద్వారా కమిషన్లు భారీగా పుచ్చుకోవటం, దాని ద్వారా లక్షల కోట్లకు అధిపతి అవ్వటం, అదొక్కటే చంద్రబాబుకి తెలుసు. అయితే ఈసారి మరి ఇంత ధీమాగా మాట్లాడుతున్నారు లక్ష్మీపార్వతి గారు, కానీ కొన్ని సర్వేలు అటు ఇటుగా ఒక వర్గం మీడియా చూపించే ప్రయత్నం చేసినా ఈసారి ఎలా ఉంటుంది పరిస్థితి? ఎన్ని గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? వై నాట్ 175? ఎస్, ఆయన ఎందుకంటే ఎన్టీఆర్ గారు కూడా నాకు అదే గుర్తొచ్చింది. ఆయన గ్యారంటీగా నేను 225 గెలుస్తానన్నారు అప్పట్లో, ముందే చెప్పేశారు. కానీ 222 గెలిచారు ఆయన, 3 తక్కువ. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తను చేసిన పనుల మీద ఒక నమ్మకం, ముఖ్యంగా ప్రజల మీద నమ్మకం. అతను ఇద్దరినే నమ్మాడు, దైవాన్ని, ప్రజల్ని, ఇద్దరినే నమ్మాడు. ఆ 2 ధర్మమైన మార్గాలే అతను నమ్మింది. అందువల్ల మిగిలిన వాళ్ళు పార్టీలు ఇతర పొత్తులను నమ్ముకున్నారు తప్ప ప్రజల్ని నమ్మలే వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని నమ్ముకున్నారు కనుక ప్రజలు కూడా నేను అనుకోవటం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంచనాని వాళ్ళు తప్పిపోయేటి చెయ్యరనే అనుకుంటున్నాను నేను. వాళ్ళు ఆయన అర్థం చేసుకున్నారు, రాష్ట్రం ఎలా ముందుకు పోతుందో చూస్తున్నారు. వీళ్ళ అబద్ధ ప్రచారాలు ఏటికి కూడా వాళ్ళు ఏం స్పందించట్లేదు. వాళ్ళు దానికి కారణం వాళ్ళ సభలే. అవును, వాళ్ళు ఇప్పుడు ప్రక్క జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిలిపిస్తే లక్షల జనం వచ్చేస్తూ ఉన్నారు. చూసాం కదా సిద్ధం సభలు 3 జనసంద్రం అనే మాటకి నిదర్శనం. అసలు ఇదే మొన్న రాప్తాడు సభ అయితే అన్ని మొత్తం ఛానల్స్, ఏది పక్క రాష్ట్రాల్లో కూడా తమిళనాడు పత్రికలు, తమిళనాడు టీవీలు అన్నీ కూడా ఆ సిద్ధం సభనే చూపిస్తూ ఉన్నాయి. నా దగ్గర ఉన్నాయి అవి. అట్లాగా అంత పెద్ద రికార్డ్ అయిపోయింది అది. అందువల్ల ఇది ఒక్కటి ఇండికేషన్ చాలదా? అవును, మీరు ఎన్నన్నా సర్వేలు, దొంగ సర్వేలు తెచ్చుకోండి, డబ్బులు కట్టి మీకు అనుకూలం, ఎందుకు అనుకూలంగా ఉంటుంది అనేది ఒక్క నిమిషం ఆలోచిస్తే మీరు ఏం చేస్తే ప్రజలు మీకు ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏమి చెయ్యకపోతే ఓటేయకుండా మానేస్తారు. ఇంతే, మేము ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మీరు. కాబట్టి ఇప్పుడు జనం డిసైడ్ అయిపోయి ఉన్నారంటారు, వార్ 1 సైడ్ అని విశ్లేషకులు అంటున్నారు. 100%. ఇంకా మొన్నటి కంటే కూడా ఎక్కువ సీట్లతో ఆయన గెలుస్తారు. మాకు ఆ ధైర్యం ఉంది, నమ్మకం ఉంది. అసలు లేకపోతే ఏ లీడర్ అంత ధైర్యంగా చెప్పగలడు, మీకు మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి, లేకపోతే వేయబాకండి అంటున్నాడు. ఎలక్షన్ ముందు ఎవరైనా చెప్తారా? అలాగే ఎలక్షన్ ముందు ఈ సామాజిక న్యాయం అనే అంశంలో పెద్ద పెద్ద లీడర్లు తలకాయలను పక్కన పెడుతున్నారు. ఇప్పటికే 3 ఎంపీలు పోయారు కదా. అయినా సరే ఏమైనా భయపడుతున్నాడా అతను?
ఈ టైంలో ఎందుకులే గందరగోళం అనుకుంటా. ఇంతవరకు వాళ్ళు అసలు ఎందుకు అనౌన్స్ చేయట్లా, ఎవడు అలిగిపోతాడనే భయంతోనే కదా చంద్రబాబు నాయుడు. అతను లీడర్ కాదంటానికి ఇది కూడా ఒక క్వాలిఫికేషనే. అసలు అది దేనికి అతను సరైన వాడు కాదు, వేస్ట్ పర్సన్ అతను. ఇట్లాంటి వాళ్ళు త్వరగా ఈ రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఐ బిలీవ్ స్ట్రాంగ్. ఈ ఎలక్షన్ చాలా కీలకం కాబోతుంది డాక్టర్ లక్ష్మీపార్వతి గారు. చాలా సహజంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఇది ఒక ఎన్నికల స్పీచ్లా కాకుండా మీ అభిప్రాయాలని మీ మనోభావాలని వ్యక్తపరిచినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్స్. అతి త్వరలో మిమ్మల్ని ఇంకా ప్రత్యక్షంగా ఇంకా మరింత ఒక బాధ్యత గల పోస్ట్లో చూస్తామని చెప్పి మీ విద్వత్తుకి తగ్గ న్యాయం జరుగుతుందని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. అట్లాంటి ఆశలు నాకేం లేవు. ఎందుకంటే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్లాంటి పరిపాలన కావాలని ఇంకా ఎప్పుడు అనుకునేది. నేను ఒక రియల్ కమ్యూనిస్ట్ నుంచి వచ్చాను. నేను ఆశయాలను ఉన్నదాన్ని నేను. అందువల్ల నేను ఎప్పుడు నా పదవి కోసం అబ్బాయి నేను ఏనాడు అడగలేదు. ఫస్ట్లో అడగలేదు, ఇప్పుడు మొన్న అడగలేదు. లేదా నేను అడిగి బాబు ఒకటి కంటెస్ట్ చేస్తానంటే ఇవ్వరా నాకు. కానీ అసలు ఆ ఉద్దేశం లేదు. తను ఏమనుకున్నారో తను చేయనిద్దాము, చూసి ఆనందపడదాం. మనం ఒక కొడుకు కనుక ప్రయోజకుడైతే తల్లి ఎంత ఆనందపడుతుందో అలాగే అనిపిస్తే ఇంకొకసారి నాకు గుండె చెరువైపోయినట్టు దుఃఖం కూడా వస్తుంది అబ్బాయిని చూస్తూ ఉంటే. ఎందుకంటే అంత మంచి తండ్రి, మంచి కుటుంబమే ఇచ్చాడు అబ్బాయికి. తల్లి ఉత్తమరాలు. అలాగే మొన్నటిదాకా చెల్లెలు తోడుందనుకున్నాము. కానీ ఈరోజు ఆ కుటుంబం అంతా కూడా అతన్ని దూరం పెట్టి దారుణంగా అతన్ని అవమానం చేస్తూ, అతని ఇంత మంచి పనులు చేస్తుంటే ప్రపంచం అంతా మెచ్చుకుంటు ప్రతి దాంట్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 ఈరోజు ప్రతి దాంట్లో. అలాంటి ఆ అబ్బాయి ఎంత కష్టపడుతున్నాడో రాష్ట్రం కోసం మాకు తెలుసు. ఒక పథకాన్ని అమలు చెయ్యాలి అంటే ఎంత డబ్బు కావాల్సి ఉంటుంది. ఏమన్నా మనకి స్పెషల్ హోదా, ప్రత్యేక హోదా ఉందా? లేదు కదా. అట్లాంటిది కేంద్రంతో మంచిగా ఉంటూ మరి అక్కడి నుంచి కొంత ఫండ్స్ తెచ్చుకుంటూ, అలాగే తను జాగ్రత్తగా పొదుపు చేస్తూ, దుబారా లేకుండా, అలాగే లంచగొండితనం లేకుండా డైరెక్ట్గా ప్రజలకు అందించుకుంటూ ఇన్ని రకాల కష్టపడుతూ అతను కరిగిపోతున్నాడే కొవ్వొత్తిలాగా. ఇలాంటి టైంలో అతనికి తన కుటుంబం కూడా వెనకుండి బాబు నువ్వు చేయాల్సింది చెయ్యి, మేము నీ వెనుకున్నామనంటే అతనికి ఎంత బలం ఉంటుంది. సేమ్ మాకు జరిగిన ఇన్సిడెంటే అతనికి జరిగింది అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకే చెప్పాలనిపిస్తుంది. ఎప్పుడు పోలేం కదా అబ్బాయి దగ్గర. బాబు మేమంతా మీకున్నాము నాయన, నువ్వు చల్లగా 100 ఏళ్ళు ఉండు, నువ్వు ఏం పర్వాలేదు, నీ పరిపాలన ఎన్నాళ్ళు 35 ఏళ్ళు సాగుతుంది నువ్వు అనుకున్నట్టు. ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు, మీరేమీ బాధపడొద్దు, మేమంతా మీకున్నాము అని చెప్పాలనిపిస్తుంది నాకు. చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే పిచ్చిగా మాట్లాడుతుంది ఆ చెల్లెలని ఆవిడ వచ్చి. ఆ చెల్లెల హోదాని పోగొట్టుకుంది అనిపిస్తుంది నాకు. ఆవిడ చెల్లెల హోదానే పోయింది ఆవిడకి. ఇలా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఈ విధంగా ఉత్తమల్ని బాధ పెడతా ఉంటే, ఇక అందులో ఆ దుర్మార్గులతో చేరి, వాడేమిటో తెలిసి కూడా అటువంటి నీచుడితో చేరి, తండ్రి మామను చంపిన ఒక నీచుడితో చేరి ఈరోజు ఒక ప్రజలు ఒక దేవుళ్ళ కొలిచి నీ అన్న మీద ఇలాంటి నిందలేస్తావా? నీకు మనస్సు లేదా? చాలా మీ బాధని, ఆవేదనని కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులే కాదు, చాలామంది అభిమానులు, ప్రజలు కూడా పంచుకుంటున్నారు లక్ష్మీపార్వతి గారు. కాలం చాలా విషయాలకి సమాధానం చెప్తుందని మనకి అనేక సందర్భాల్లో నిరూపితమైంది. మీరు అన్నట్టే ఈ ఎలక్షన్సే దానికి సమాధానం. ఈ ఎలక్షన్ చాలా కీలకం అండి తెలుగు రాష్ట్రాల్లో. బహుశా దీని తర్వాత ఇది అన్నట్టు కురుక్షేత్ర యుద్ధం తర్వాత మొత్తం మట్టి కొట్టుకుపోయారు కదా. మొత్తం ఒక్కడు కూడా మిగల కౌరవుల పక్షంలో అందరూ పోయారు. ఆ విధంగా మొత్తం మట్టి కొట్టుకొని పోతారు గాల్లో కలిసి అనుకుంటున్నాను నేను. మీకు ధన్యవాదాలు డాక్టర్ లక్ష్మీపార్వతి గారు. స్వప్న. నమస్కారం అండి. నమస్తే అమ్మా.